నేను సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను. 30 లీటర్ పాలు పెట్టుకున్నాను. ఈ పాలు మరగబెట్టుకున్నాను. ఇప్పుడు పాలు మరిగినాయండి. నేను ఇదిగో సేమియా వేయించిన సేమియా అండి, షాపుల్లో ఉంటుంది సూపర్ మార్కెట్లో, అవి తెచ్చుకున్నాను. వేసేస్తున్నా. నేను సేమియా వేసుకున్నాం కదండి. ఈ చిన్న సగ్గుబియ్యము నేను ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నాను. ఇవి త్వరగా అయిపోతాయండి నానబెట్టుకున్నవి. ఇవి కూడా దీంట్లో వేసేస్తున్నాను. ఇవి బాగా కలిసేటట్టుగా అన్ని కలిపి పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉండేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మనకి రెడీ అయిందండి. దీన్ని మనము పక్కన పెట్టేసుకుందాము. మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. ప్యాన్ పెట్టుకున్నానండి. కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. జీడిపప్పు వేస్తున్నాను. తర్వాత బాదం పప్పు నేను హాట్ వాటర్లో వేసుకొని పై చెక్కు తీసుకొని ఇట్లా కట్ చేసుకున్నాను. కిస్మిస్ ఇవన్నీ బాగా వేయించుకుందాము. మనకి వేగినాయండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అన్నీ మనకి ఇలా వచ్చింది కదా. నేను ఇది 1 కప్పు బెల్లం వేసేస్తున్నాను. ఈ ఆరిన తర్వాత నేను కొంచెం షుగర్ వేసుకుంటాను. దీంట్లో నేను కొంచెం ఒక 1/2 స్పూను పచ్చి పాలల్లో కస్టర్డ్ పౌడర్ కలుపుకొని నేను వేసుకుంటున్నానండి. మీ ఆప్షన్. బాగా కలర్ఫుల్గా ఉంటుందని నేను వేసుకున్నాను. ఇవి నేను వేయించుకున్నాను కదండి, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఇవి వేసేస్తున్నాను. పచ్చిది కొబ్బరి కూడా వేసేసుకుంటున్నాను. చూడండి, సగ్గుబియ్యం పాయసం అండి. ఎండలు మస్తు ఎండలు ఉన్నాయి కదండి. ఈ సగ్గుబియ్యం పాయసం ఈ విధంగా చేసుకొని తాగితే చాలా చలవండి. మనిషికి కూడా వేడి చేయకోకుండా చల్లగా ఉంటుంది. పిల్లలు కూడా ఈ విధంగా చేసి ఇస్తే వాళ్ళు కూడా తాగుతూ ఉంటారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈ విధంగా రోజుకు 1 గ్లాసు రోజు మార్చి రోజు ఈ విధంగా చేసుకుంటే ఒంట్లో చలవగా ఉంటుంది. ఎండలో తిరిగి వచ్చిన వాళ్ళు కొంచెం వాళ్ళకి 1 గ్లాస్ తాగారనుకో బాగా చలవ ఉంటుందండి. సగ్గుబియ్యం పాయసం వేడి చేయనివ్వదు. దీంట్లో ఇంకా సబ్జా గింజలు కూడా కలుపుకోవచ్చండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒకసారి. చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్న సగ్గుబియ్యం అండి ఇవి, పెద్దవి కాదు, చిన్నవి ఇవి. పెద్దవి ఉంటాయి, వీటిలో 2 రకాలు ఉంటాయి. మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటుందో ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అండి. అన్నీ ఉండాలి వేయాలని కాదండి. డ్రై ఫ్రూట్స్ లేకపోయినా కూడా మనం మామూలుగా సగ్గుబియ్యం కొంచెం పాలు వేసుకొని తాగినా కూడా బాగుంటుంది. చాలా మంచిది వంటికి ఇది.